ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలికి దగ్గరగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు చేరుకున్నాయి. 10 మీటర్ల టన్నెల్లో 15 అడుగుల మేర బురద పేరుకుపోయింది. టన్నెల్లోని బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. గ్యాస్ కట్టర్తో బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, कुछ मिनट भारी पड़ रहा है, बहुत बड़ा। पूरी मेहनत कर रहे हैं, पूरी हम ऑक्सीजन की थोड़ी दिक्कत है, हमें ऑक्सीजन बहुत दिक्कत, बहुत गर्मी है और गर्मी पसीना बहुत, देखो पसीना बहुत सारा। पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचना था हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है। ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं। मुन्ना इतना लंबा रिक्स मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी। नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी। चलो बाहर चलो, बिल्कुल कमॉन, बिल्कुल इतनी ऐसी जगह आ गई है। ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలకి దగ్గరగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు చేరుకున్నాయి. 10 మీటర్ల టన్నెల్లో 15 అడుగుల మేర బురద పేరుకుపోయింది. టన్నెల్లోని బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. గ్యాస్ కట్టర్తో బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్ల ప్రయత్నాలు మొదలుపెట్టారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ భాస్కర్ అందిస్తారు ఫోన్ లైన్ లో. విజయ భాస్కర్, డీటెయిల్స్ ఏంటి? విజయ భాస్కర్, డీటెయిల్స్ ఏంటి? హలో, पानी कल ज़्यादा था, इससे ज़्यादा था, यहाँ पे कम है पानी। ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలకి దగ్గరగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే మిగతా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి నేవీ బృందాలు, ఆర్మీ కూడా చేరుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ భాస్కర్ మనకు అందిస్తారు. విజయ భాస్కర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఎస్ఎల్బిసి వద్ద జరుగుతున్నటువంటి యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా 4వ రోజు జరిగినటువంటి యొక్క ఆపరేషన్ లో ప్రధానంగా ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలతో పాటు వెళ్ళినటువంటి ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఘటన జరిగినటువంటి ప్లేస్ దగ్గరగా వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆటంకంగా మారినటువంటి టనల్ బోరింగ్ మిషన్ ఉందో, టనల్ బోరింగ్ మిషన్ ను కట్టర్స్ చేయడానికి, అంటే కటింగ్ చేయడానికి కోసం ఏదైతే ఉందో ఆ రాడ్ కట్టర్స్ సంబంధించినటువంటి యంత్రాలతో దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ఉధృతంగా నీరు ఊరుతుండేటువంటి నేపథ్యంలో ఈ యొక్క పనులకు కొంత ఆటంకం కలిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఆ యొక్క నీటి ఉధృతితో ఉండేటువంటి ఆ యొక్క మట్టి బురద కూడా పెద్ద ఎత్తున ఉందనేటువంటి విషయాన్ని ఈ రోజు 11:30 ప్రాంతంలో లోపలికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితిని వివరించినటువంటి క్రమంలోనే అక్కడ మేము దగ్గరికి వెళ్ళగలిగినాం. కేవలం 50 మీటర్ల పరిధిలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దాన్ని తొలగించేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టేందుకు వెళ్తే అక్కడ నీటి యొక్క ఉధృతి కొంచెం ఆటంకంగా మారిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రధానంగా మాత్రం 4వ రోజు కొంత ఈ యొక్క పురోగతి చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మాత్రం 8 మంది ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటికి కూడా లభించకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. రేపు మాత్రం రెస్క్యూలో ఈ యొక్క నేవీకి సంబంధించిన కమాండర్స్ పాల్గొనేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పుడైనా ఏమైనా పురోగతి సాధిస్తుందో లేదా అనేటువంటి మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. కార్తీక్, విజయ భాస్కర్, ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే అందులో ఇరుక్కున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది, ఎప్పటికీ వాళ్ళని కలుసుకుంటామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేబీ ఇది ఎప్పటికి సాధ్యమయ్యే అవకాశం ఉంది? కాదు, ప్రధానంగా ఆపరేషన్ ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా 4 రోజులుగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. దాదాపు ఇప్పటికే 10 రకాలైనటువంటి వివిధ రెస్క్యూ బృందాలు 600 మందితో నిరాటంకంగా ఈ యొక్క విడుదల వారిగా అందులోకి వెళ్లి రావటం, అక్కడ ఏదైనా
ప్రధానంగా యొక్క టనల్ బోరింగ్ మిషన్ అనేటువంటిది శిథిలం కావటం, అక్కడ పెద్ద మొత్తంలో ఉండేటువంటి బురద వాటర్ తో వాళ్ళకు గుర్తించడం ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఘటనా స్థలానికి సంబంధించినటువంటి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా 4 రోజులైనా తమ వారికి సంబంధించినటువంటి ఆచూకీ దొరకకపోవడం పట్ల వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడు వస్తారనేటువంటి వాళ్ళు అయితే తమకు సంబంధించినటువంటి ఒక కుమారుడు పోయిందని కొంతమంది, తర్వాత తమకు సంబంధించిన బంధువులు దాంట్లో ఇరుక్కున్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా తమ వారు సురక్షితంగా బయటికి రావాలి, భగవంతుడు తమకు ఆ విధమైనటువంటి అవకాశం ఉండాలి, దయ చూపాలనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. జార్ఖండ్ కు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు మాత్రం తమ వారికి కాచికి తొందరగా దొరకాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.